హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రెషర్ కుక్కర్లో ఫస్ట్ టైం ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేశానమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందనేసి. నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇలా చేద్దామనేసి, కానీ నాకు కుదరలేదు. ఫస్ట్ టైం చేశానన్నమాట. సో ఫస్ట్ టైం ఇలా చేసి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంత బాగా వచ్చిందన్నమాట ఎగ్ బిర్యానీ అయితే. సో ఫస్ట్ ఒకసారి చూడండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో అనేది మనకు కూడా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం ఎగ్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత పైన పొట్టు తీసేసి ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసుకొని, తర్వాత మనము ఇలా పొట్టు తీసి ఉంచుకునే ఎగ్స్ అన్నీ అందులో వేసి కొంచెం పసుపు అలాగే కొంచెం కారం వేసుకొని ఎగ్స్ అన్నీ ఈ విధంగా మనం మంచిగా ఫ్రై చేసుకొని పక్కన తీసి ఉంచుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్స్ అన్నీ సన్నగా పొడుగు కట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసేసి ఈ విధంగా ఫ్రై చేయాలన్నమాట. ఆనియన్స్ అన్నీ గోల్డెన్ కలర్లో వచ్చి ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంది. సో పక్కన తీసి ఉంచుకోవాలి. అలాగే నేను ఇక్కడ 2 గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను. బియ్యంని కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి వీలైతే. సో అన్నం అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట ఉడికేటప్పుడు. సో తర్వాత నేను కుక్కర్ని ఇలా పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ లేదా గీ కానీ వేసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు అలాగే ఇక బిర్యానీ మసాలాస్ అన్నీ అందులో వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ పొడుగా కట్ చేసుకొని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే అందులోకి చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. మనం అందులోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ అప్పుడే మనం నూరి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. సో ఫ్రెష్ది అయితే ఇంకా టేస్ట్ బిర్యానీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. అలాగే టేస్ట్ తగ్గ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ అన్నీ కొంచెం బాగా ఫ్రై అయినాయి కదా. సో ఇందులోకి ఇప్పుడు మనం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ మంచిగా గోల్డెన్ కలర్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు అనేవి బాగా మెత్తగా ఉడికే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలన్నమాట. టమాటాలు బాగా మెత్తగా ఉడకాలి. సో ఇక్కడ టమాటాలు అనేవి బాగా మెత్తగా ఉడికినాయి కదా. తర్వాత అందులోకి ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే కొంచెము బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. సో ఇక్కడ టమాటాలన్నీ మంచిగా ఉడికినాయి. ఆయిల్ కూడా ఈ విధంగా పైకి వచ్చింది కదా. తర్వాత మనం అందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే బిర్యానీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో తప్పకుండా పెరుగు వేసుకోండి, బిర్యానీ చాలా బాగా వస్తుంది అన్నమాట. అలాగే అందులోకి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ చొప్పున ఈ విధంగా నేను 4 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. సో ఈ విధంగా వాటర్ పోసిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా అందులో వేసి ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. అలాగే మనం ఉడకబెట్టి ఉంచుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా అందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఫ్రై చేసి ఉంచుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా అందులో వేసుకోవాలి. ఇంకా కొంచెం నిమ్మకాయ రసం కూడా అందులో పిండుకోవాలి. టేస్ట్ బాగుంటుంది బిర్యానీ. ఇప్పుడు పైనుంచి ఒకసారి ఈ విధంగా కొత్తిమీర పుదీనా వేసేసి తర్వాత కుక్కర్కి మూత పెట్టేయాలి. ఇప్పుడు బిర్యానీ ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగుందో బిర్యానీ. అసలు చూస్తేనే నోరూరిపోతుంది అన్నమాట. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. సో ఇంత బాగా వస్తుందనేసి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను అనమాట. బిర్యానీ చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. సో ఈ విధంగా మనం బిర్యానీ ప్రిపేర్ చేసి పెట్టామంటే లంచ్ బాక్స్లో కానీ లేకుంటే నైట్ డిన్నర్లో కానీ చాలా బాగుంటుంది. సో నచ్చితే మీరు ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.